హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చూడండి ఇలాంటి టైప్ అంటే సెకండ్ టైపు కర్చీఫ్ అయితే చూడబోతున్నాము. సో, ఎందుకు బేసిక్స్ నుంచి వెళ్తున్నాము అంటే మీకెప్పుడైనా మీకు స్టూడెంట్స్ ఉంటే మీరు ఇలా నోట్స్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నారంటే మీకు లైఫ్ లాంగ్ ఎప్పటికైనా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదండి. అందుకే ఈ మెథడ్‌లో నేనైతే క్లాస్ చెప్తున్నాను. సో, మీకు ఇందులో ఏ డౌట్ వచ్చినా కూడా అడగొచ్చు. ఈ క్లాస్ కంప్లీట్ అయ్యినప్పటికి మీకు నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీరు ఆ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు ఏమేం ప్రాక్టీస్ చేస్తున్నారో అవంతా నాకు మీరు నోట్స్ లాగా కంపల్సరీ పెట్టండి. అప్పుడే మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో అనేది తెలుస్తది. కంపల్సరీ మీకు ప్రతి ఒక్క క్లాసెస్‌ను నేను చెప్పేస్తానులెండి. సో, ఇప్పుడు ఈరోజు సెకండ్ టైప్. దీనికి మెజర్‌మెంట్ చూడండి. ఎంత అంటే హైట్ 8 ఇంచు, విడ్త్ చూసారంటే 7 ఇంచులు. అంటే నాది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనం అంత పెద్దగా చదువుకోలేదు. సో, ఏదైనా మీరు తెలుగులో రాసుకుంటానంటే తెలుగులో రాసుకోండి. నేను ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. స్పెల్లింగ్ మిస్టేక్ మీరు కరెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు చూసారంటే ఇది కర్చీఫ్. ఈ మెథడ్ మనం నిన్న చూసినవి, మొన్న చూసినవి అంతా నార్మల్ మెథడ్ ఉంటది. ఇక మీద వీలైనంత వరకు రోజు మీకు నేను క్లాసెస్ అప్‌లోడ్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేస్తానండి. ఒకవేళ ఒక రోజు, 2 రోజులు మిస్ అవుతూ ఉంటది. సో, రోజు మీరు ప్రాక్టీస్ మాత్రం చేస్తూ ఉన్నారంటే చాలా చాలా త్వరగా ఒక ప్రొఫెషనల్ టైలర్ లాగా అవుతారనమాట. ఏది అడిగినా సరే మీరు మెజర్‌మెంట్ చూసి ఓహ్! ఇంతేనా అన్నట్లు మిమ్మల్ని నేను తయారు చేసేస్తాను. సో, ఇప్పుడు చూసారంటే ఈ కర్చీఫ్‌ని ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇలా ఉంటది. సో, ఫస్ట్ మనం కట్టింగ్‌కి డ్రాయింగ్ వేయాలి. కట్టింగ్‌కి డ్రాయింగ్ వేయాలి అంటే చూడండి డ్రాయింగ్ అని రాసుకోండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తదనమాట. ఇది ఇప్పుడు స్టిచ్ చేయడానికి మనం ఒక క్లాత్ మీద ఇలా ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఇలా డ్రాయింగ్ వేసి మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఫ్యాషన్ డిజైనర్స్‌కి, టైలర్స్‌కి ఉన్న డిఫరెన్సే అదే అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కటి మెజర్‌మెంట్ తోటి ప్యాటర్న్ వేసి మార్కింగ్ చేసి కట్ చేస్తారు. మనం టైలర్స్ బేగా క్లాత్ మీద కట్ చేసేస్తాం. సో, ఇలా మెథడ్ ఫాలో చేస్తూ ఉన్నారంటే మీకు ఎప్పుడైనా సరే మిస్టేక్ అనేది రాదు. కొన్ని రోజుల తర్వాత ప్రతి ఒక్క మెజర్‌మెంట్‌ను మీకు చిటికెన వేలులో ఉంటదనమాట. మైండ్‌లో ఎక్కిపోతది. సో, ఫస్ట్ క్లాత్‌ని మీరు ఎప్పుడైనా సరే మన క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేయాలి. సో, ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనుకోండి. ఇది ఫోల్డింగ్ చేసిన క్లాత్. మనకి 0 ఇది 1. 0-1 ఫస్ట్ నార్మల్ ఒక క్లాత్ అనుకోండి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా ఒక మెజర్‌మెంట్ 0 0 ఇది 1 దాని తర్వాత ఇది 2 అనుకోండి. సేమ్ ఇక్కడి నుంచి ఇప్పుడు కొంచెం డ్రాయింగ్ క్రాస్‌గా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం పెన్ మీద అంటే నీట్‌గా వస్తది. ఈ బోర్డ్ మీద అనేసరికి కొంచెం జారుతుందనమాట. సో, ఇలా ఒక డ్రాయింగ్ వేసుకోండి. వేసుకున్నారంటే ఇది 0 ఫస్ట్ స్టార్టింగ్ అండి 0 ఇది మీకు 1 ఇది మీకు 2 అయితే ఇక్కడ ఏమొస్తది 3 వస్తది. సో, ఇప్పుడు 4 కార్నర్‌లు మనకి చేస్తాం. 4 కార్నర్‌లు ఇప్పుడు ఇలా ఉంది. సో, క్లాత్‌ని ఇది డబుల్‌గా ఫోల్డ్ చేయాలి. సో, మీకు రేపు క్లాత్ మీద కూడా సేమ్ మెథడ్ చెప్తాను కాబట్టి మీకు క్లాత్ మీద ఈజీగా అర్థమవుతది. మీరు నోట్స్ మీద ఇలా రాసుకోండి. సో, ఇప్పుడు ఫోర్త్ డాట్ పెట్టాలి. ఫోర్త్ డాట్ ఎక్కడి నుంచి పెడతారంటే 0 నుంచి 2కి ఇలా ఒక 2 ఇంచెస్ గ్యాప్‌లో మీరు ఇది అంచనా మీద పెడుతున్నాము. నార్మల్‌గా అంటే మీరు ఇది చేసుకోండి. క్లాత్ మీద అన్నప్పుడు మార్కింగ్ చేస్తాను. ఇది 2 ఇంచ్. 2 ఇంచ్‌లో ఒక డాట్ పెట్టాను. ఇది ఏంటంటే ఫోర్త్. సో, కన్‌ఫ్యూజ్ చేసుకోకండి. ఇది నార్మల్ 2 ఇంచెస్ కోసం అనేసి 2 ఇంచ్ పెట్టాను. ఇది ఫోర్త్ డాట్. ఫోర్త్ డాట్ తర్వాత సేమ్ ఫిఫ్త్ డాట్ చూసారంటే 0-1 దగ్గర ఫిఫ్త్ డాట్‌లోను సేమ్ ఈ 2 ఇంచ్ ఇక్కడ 2 ఇంచ్ ఉండాలి. ఇక్కడ కూడా 2 ఇంచ్ ఉండాలి. ఇది ఫిఫ్త్ డాట్. సో, 2 ఇంచెస్, 2 ఇంచెస్‌లో ఫోర్త్ డాట్, ఫిఫ్త్ డాట్ పెట్టాము. సో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఇలా కర్వ్‌లో ఇలా లైట్‌గా ఇలా బెండ్ చేస్తూ ఇలా కలుపుకోండి. రేపన్నప్పుడు మీకు స్కేల్ మీద మీకు నేను కర్వ్ చేసి చూపిస్తాను. క్లాత్ మీద అన్నప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతది. ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5 మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సిక్స్త్ డాట్ పెట్టాలి. సిక్స్త్ డాట్ ఎక్కడి నుంచి పెడతారంటే 2 నుంచి 3కి సెంటర్‌లో కరెక్ట్‌గా మీరు మెజర్‌మెంట్ చేసుకోండి. మెజర్‌మెంట్ చేసి ఇలా సెంటర్‌లో మీరు కరెక్ట్‌గా మార్కింగ్ అయితే మీరు కరెక్ట్‌గా ఇలా సెంటర్ చూసి మార్కింగ్ చేసుకోండి. ఇది బోర్డ్ కాబట్టి నేను నార్మల్‌గా డాట్స్ అయితే పెడుతున్నాను.
సో ఇది 6, ఇదేంటి 6 డాట్. ఇప్పుడు ఏం చేస్తారంటే 4 నుంచి 6కి ఒక లైన్ వేసుకోండి. 4 నుంచి 6. ఇప్పుడు 7th చూసారంటే 1కి 2కి సెంటర్లో చూసి ఇక్కడి నుంచి 6, 7 రెండు ఇలా కలిపియండి. ఇది 7. ఇప్పుడు ఎన్ని మార్కింగ్ చేసాం చూడండి. 0, 1, 2, 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. ఈ 2 ఇంచెస్ మీకు నేను చెరుపుతానులేండి, అప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే చేసేయండి. సో ఇప్పుడు మనం క్లాత్ ని కట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇలా స్ట్రైట్ కట్టే చేస్తాము. ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఇలా ఎస్ పెట్టి ఇలా కట్ అని రాసుకున్నారు అంటే మీకు తెలుస్తుంది. ఇలా 2 పీసెస్ ఉంటుంది. స్ట్రైట్ గా ఫోల్డింగ్ చేసి కట్ చేశారు అంటే 2 పీసెస్ వస్తుంది. ఇది ఇలా విడదీసి మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత చూసారంటే ఇలా మెథడ్ వస్తుంది. సో చాలా మీకు ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్. ఇప్పుడు ఇది మీరు రాసుకోవాలి. ఎలా అంటే ఇది మెజర్మెంట్ డ్రాయింగ్ ని మీరు విడదీసి రాయాలి. రాస్తేనే మీకు ఈజీగా